ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తనపై నమోదైన కేసులు, దాడులు మరియు అరెస్టులపై తీవ్రంగా స్పందించారు. ఎన్ని కేసులు పెట్టినా ఒక అడుగు కూడా వెనక్కి వేయనని, ఈ పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు జైలుకు పంపించినా తాను భయపడే వ్యక్తిని కాదని, జైలు జీవితం కూడా తనను వెనక్కి తగ్గించలేదని అన్నారు. వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. ఎందుకంటే 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఈ సంఘటనలో ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు ఇంట్లో సమాధానం చెప్తా. తన నివాసంపై దాడులు జరిగాయని, ఇల్లు ధ్వంసం చేశారని, కార్లు తగలబెట్టారని, కుటుంబ సభ్యులపై కూడా ప్రాణహాని ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. 7 గంటల పాటు తన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయని, అక్కడే పోలీసులు ఉన్నప్పటికీ దాడులు ఆపలేదని విమర్శించారు. దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ వచ్చిందని, కానీ దాడులకు గురైన వారికి 18 రోజుల తర్వాత మాత్రమే బెయిల్ లభించిందని తెలిపారు. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడేవాళ్ళ మీద అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతా అనుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. తాను రాజకీయ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని, జైల్లో పెడితే భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఎక్కడా ఎప్పుడూ తప్పు చేయలేదని, తప్పు వెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేసే వ్యక్తినని చెప్పారు. టైం విల్ డిసైడ్ అంటూ భవిష్యత్ తీర్పు కాలమే ఇస్తుందని వ్యాఖ్యానించారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. తన రాజకీయ ప్రయాణంలో ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెనుక నడిచామని, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుకే నిలుస్తానని వెల్లడించారు. గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు జగన్ కు మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. అలాగే తనపై జరిగిన దాడులను నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ పర్యవేక్షించారని ఆరోపించారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. పరిస్థితులపై తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైంది? ఏమైంది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి అని కూడా మనం చేస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు?
నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా. దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం. ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, తుదకంటూ నడుస్తాం. ముందులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలైనా, ఎన్ని కుతంత్రాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను.